గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అవకతవకలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విమర్శించారు. కోర్టు తీర్పును సాకుగా చూపి బీసీ రిజర్వేషన్లు తగ్గించడం, వారిని అణిచివేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యంతో ఆటలాడుతోందన్నారు జీవన్ రెడ్డి. కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపుతూ వాస్తవంగా జూన్ 2018లో ఇదే హానరబుల్ హైకోర్టు బలహీన వర్గాల రిజర్వేషన్కు సంబంధించి సాంకేతికంగా గణాంకాల ఆధారాలతోని రిజర్వేషన్ నిర్ణయించాలని చెప్పిన ఉత్తర్వులు జారీ చేస్తే దానికి అనుగుణంగా స్పందించకుండా వీళ్ళ కోర్టు ఉత్తర్వులను సాకు చూపుతూ ఇలా గతంలో కల్పించిన 34% రిజర్వేషన్ను 22% కుదించే విధంగా అంటే 12% తగ్గింపు చేస్తూ వీళ్ళ బలహీన వర్గాలను అంటే వాస్తవంగా వివక్షకు గురి చేస్తున్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ ఎన్నికల ప్రక్రియ కూడా రిజర్వేషన్ల కేటాయింపు ఇలా పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ బాధ్యత ఏదైతే చేపడుతున్నారో మరి ఆర్డీఓ గారే కానీ కలెక్టర్ గారులే కానీ కండువా లేని టీఆర్ఎస్ కార్యకర్తలాగా అంటున్నాయి. ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ రిజర్వేషన్ ప్రక్రియ